మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఎవరైతే ఈ విధంగా ఇబ్బడి ముబ్బడిగా మరి మురికి వాళ్ళ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారో వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఆవేదన ఉంటుంది. ఎవరికైనా కట్టినటువంటి ఇంట్లో నుంచి బయటికి పోమన్నా ఆ ఇల్లుని అక్రమం వాళ్ళకి తెలుసు. కాకపోతే మేము మంచి చేస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, మీకు ఇల్లు ఇచ్చిన తర్వాత మేము కూలుస్తామన్న వాళ్ళ ఆవేదన ఉన్నది. వాళ్ళ ఆవేదనను ఆసరాగా చేసుకొని హరీష్ రావు లాంటి వాళ్ళు అక్కడ చేరి వాళ్ళని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా నిరుద్యోగుల్ని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్ని అనేక మందిని చంపి వాళ్ళ శవాల మీద అధికారం తెచ్చుకొని ఏలేరు. 10 ఏళ్ళు నియంతృత్వంగా పరిపాలించారు. ఇప్పుడు కూడా కోల్పోయినటువంటి అధికారాన్ని ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక ప్రజలు వాళ్లకు రేవంత్ రెడ్డి మేలు చేస్తానంటే మేలు చేయొద్దు. మేము వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, వాళ్ళని చచ్చిపోమనే విధంగా, వాళ్ళందరినీ కూడా ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా హరీష్ రావు గారు ప్రవర్తిస్తున్నారు.